హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో ఆధారంగా సంధులలో ఒకటైనటువంటి నుగాగమ సంధి గురించి నేర్చుకుందాం. సంధులలో ఒకటైనటువంటి నుగాగమ సంధి గురించి నేర్చుకుందాం. సరేనా? సూత్రము: ఉదంతమగు తద్ధర్మార్థక విశేషణానికి అచ్చు పరమైనప్పుడు నుగాగమం వస్తుంది. మరొకసారి జాగ్రత్తగా వినండి. ఉదంతమగు తద్ధర్మార్థక విశేషణానికి అచ్చు పరమైనప్పుడు నుగాగమం వస్తుంది. చూడండి, ఉదంతము అనగా ఉకారము అంతమందు ఉండటం, అంటే మొదటి పదము చివర ఉకారం ఉండటం. ఉదంతము అంటే ఏంటి? ఉకారం అంతమందు ఉండడం, అంటే మొదటి పదం చివర ఉకారం ఉండాలి. తద్ధర్మార్థకం అంటే దాని ధర్మం అదే అని అర్థం. అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది అతని ధర్మం తూర్పున ఉదయించడమే, ఇక దానిలో మార్పు అనేది ఉండదు. అటువంటి దాన్నే తద్ధర్మం అంటారు. తత్ ధర్మం తద్ధర్మం అంటే దాని ధర్మం అదే అని. విశేషణము అనగా నామవాచకము మరియు సర్వనామముల యొక్క రంగు రూపు స్వభావములను తెలుపుట. విశేషణము అనగా నామవాచకము మరియు సర్వనామముల యొక్క రంగు రూపు స్వభావమును తెలుపుట. అచ్చు అనగా ఆ నుండి ఔ వరకు గల 16 అక్షరాలు. అచ్చు అనగా ఆ నుండి ఔ వరకు గల 16 అక్షరాలు. నుగాగమము అనగా ఇన్ అంటే నకారము ఆగమముగా రావటం అని అర్థం. అర్థమైంది కదా? సూత్రంలో ఉన్నటువంటి పదాలకి వివరణ ఇవ్వడం అనేది జరిగింది కదా. మరి చూడండి వివరణ: తద్ధర్మార్థక విశేషణమైన మొదటి పదము చివర ఉకారం ఉండి దానికి అచ్చుపరమైతే అనగా రెండవ పదము మొదట అచ్చు ఉన్నచో నుగాగమము ఇన్ అనునది ఆగమముగా వస్తుంది. ఇలా రావటాన్ని నుగాగమ సంధి అంటారు. మరొకసారి జాగ్రత్తగా వినండి. తద్ధర్మార్థక విశేషణమైన మొదటి పదము చివర, అంటే ఒక పదం అనేది తద్ధర్మార్థక విశేషణము అయి ఉండాలి మరియు చివర ఉకారం ఉండాలి. అలా ఉన్నటువంటి ఒక పదానికి అచ్చుపరమైతే, రెండో పదం మొదట అచ్చు ఉన్నచో దానికి నుగాగమం అంటే ఇన్ అనునది ఆగమముగా వస్తుందట. ఇలా రావటాన్ని నుగాగమ సంధి అంటారు. అర్థమైంది కదా? ఉదాహరణ: చేయు ప్లస్ అతడు అనే రెండు శబ్దాలను నేను ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. మొదటి శబ్దమైనటువంటి చేయు అనేది తద్ధర్మార్థక విశేషణంతో కూడినటువంటి ఉదంతమగు శబ్దము. రెండో పదం మొదట అంటే అతడులో ఆ అనేది అచ్చుపరమైంది. ఎలా చూస్తారా? చూడండి, చేయి ప్లస్ ఊ ప్లస్ ఆ ప్లస్ తడు. సరిపోయింది కదా? మరి ఉదంతమగు తద్ధర్మార్థక విశేషణానికి అచ్చుపరమైనప్పుడు నుగాగమం వస్తుంది అనే సూత్రం చేత నుగాగమం అనేది ఇక్కడ వస్తుంది. ఈ నుగాగమము ఇచ్చే ముందు చేయు ప్లస్ అతడనే ఉంటుంది, మధ్యలో నుగాగం అంటే నకారం అనేది వస్తుంది. చూడండి, చేయు ప్లస్ ఇన్ ప్లస్ అతడు. ఇప్పుడు ఈ చేయు అలానే ఉంటుంది, నకారము మరియు అతడు కలిసిపోయి చేయు నతడు అనే రూపం ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? చేయు నతడు అనే రూపం ఏర్పడుతుంది. అలాగే వచ్చు ప్లస్ అప్పుడు వచ్చునప్పుడు, వచ్చు ప్లస్ అప్పుడు వచ్చునప్పుడు అనే రూపం అనేది ఏర్పడుతుంది. అర్థమైంది కదా? అందరికీ ధన్యవాదములు.